ఒక జత బట్టల కోసం ఇన్ని షాపులు తిరుగుతామని అసలు అనుకోలేదు. హాయ్ గైస్, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మా ఓడు ఫోన్ చేసి ఖాళీగానే ఉన్నావు కదరా, చికెన్ బిర్యానీ తిందాం పదరా అని అన్నాడు. వాడు ఫోన్ కట్ చేసే లోపే వాడి దగ్గరికి వెళ్ళి ల్యాండ్ అయిపోయాను. ఏ రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ తిందాంరా అని అడిగితే ముందు కటింగ్ షాప్ కి వెళ్ళి కటింగ్ తీసుకుందాం అని అన్నాడు. మేము వెళ్ళంటే నైస్ గా అన్ని కటింగ్ తీయడం స్టార్ట్ చేశాడు. మొత్తానికి మా ఓడు చెప్పిన కటింగ్ తీసుకోవడం కూడా పూర్తి చేసేసుకొని ఇప్పుడన్నా బిర్యానీకి వెళ్దాం రారా అంటే క్రిస్మస్ కి బట్టలు కొనుక్కుందాం వెళ్దాం పదరా అని అన్నాడు. సర్లే అని చెప్పి వాడు చెప్పిన బట్టల షాప్ కు కూడా వెళ్ళా. ఫస్ట్ మన రైల్వేదిలో ఉన్న గ్యాంగ్స్టర్ అనే షాప్ కి అయితే వెళ్ళా. అలా మన షాప్ లో అడిగెట్టామో లేదో మన సూర్యకుమార్ యాదవ్ 6 అయితే కొట్టాడు. నేను మ్యాచ్ చూడడంలో బిజీగా ఉంటే మా వాడు బట్టలు కొనడంలో బిజీగా ఉన్నాడు. ఫస్ట్ షాప్ లోనే షాపింగ్ మొత్తం చేసేస్తాడు అనుకుంటే వేరే షాప్ కి వెళ్దాం అన్నాడు. సర్లే అని చెప్పి ఆ షాప్ లో కూడా కలెక్షన్ మొత్తం చూసి మొత్తానికి ఒక సెట్ అయితే సెలెక్ట్ చేశాడు. అయినా గానీ ఊరుకోకుండా ఒక్కో షాప్ కి అయితే తీసుకెళ్లాడు. మా ఓడికి సూట్ అయినట్టు ఏ బట్టలు లేవని చెప్పి వేరే షాప్ కి అయితే వెళ్ళిపోయా. ఇక్కడ కలెక్షన్ బానే ఉంది కానీ రేట్లు మాత్రం బాగా దంచేస్తున్నారు. 100 రూపాయలు బిర్యానీ ఇప్పిస్తానని చెప్పి ఊరంతా తిప్పించాడు. నాకు అన్నీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి, బాయ్.